తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జబర్దస్త్ అప్పారావు గారు అంటే ఈగోయిస్ట్ పర్సన్, ఎవరి దగ్గర తలదించరు. నేను ఇప్పుడు 450 సినిమాలు చేశాను. ఈగో ఉంటే నేను చాలా ఇదిగా ఉంటాను. జబర్దస్త్ పని అయిపోయింది అంటే యాక్సెప్ట్ చేస్తారండి? అయిపోయింది అంటే రేటింగ్ పడిపోయింది కాబట్టి అయిపోయింది అంటారు. వ్యాపారం పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి? పాత కొత్తనో పక్కన పెట్టి. జబర్దస్త్ ఆర్టిస్టుల వల్ల ఈవెంట్లకి మిగతా గెస్టులకి ప్రైజెస్ డౌన్ అయ్యాయి, వీళ్ళు తక్కువకి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పని అంటారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఐ అగ్రీ విత్ యూ. నేను ఓకే చేస్తాను. సెలబ్రిటీ గెస్ట్కి వెళ్తే కొంతమంది 2.5 లక్షలు తీసుకుంటున్నారు, ప్లస్ టు అండ్ ఫ్రో ఫ్లైటు, అక్కడ స్టార్ హోటల్. కొంతమంది 1,50,000కి 2 లక్షలకి మొత్తం టీం అంతా వెళ్తారు. ఉంగరాలు అవన్నీ పెడతారు కదా సార్, ఏం సార్ అది? ఇది అందరూ సెంటిమెంట్ అనుకుంటారు కానీ సెంటిమెంట్ ఏం కాదు. నాకు 100 తులాల బంగారం ఒంటి మీద వేసుకోవాలి. మన డైరెక్టర్ని వాళ్ళని అవకాశాలు ఇవ్వండి అని అడుగుతారు. అయ్యో 100%. మన వేణు గారి దాంట్లో ఎందుకు? ఇప్పుడు వేణు గారికి నేను అరే ఇది బాబాయ్ అయితే భలే చేస్తాడు అనుకున్నాడు అనుకో, నన్ను పిలుస్తాడు కదా. లేనప్పుడు నేను వెళ్ళి కనబడి ఏదంటే చూడు, ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేస్తారు, చిన్నదా పెద్దదా ఏం ఆలోచించు. ఒక సినిమా ఆఫర్ వచ్చింది ఓకే అని ఎందుకు చెప్పేస్తారు అన్న? నాకు ఒక బ్రేక్ వచ్చేసి మంచి సినిమాలు పడ్డాయనుకో, అప్పుడు నేను ఆలోచిస్తాను. నాకు బ్రేకే రాలేదు కానీ బ్రేక్ లేకుండా చేస్తాను. అన్న మిమ్మల్ని తీసుకుని వచ్చింది సెకలక్క శంకర్ అన్న, ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్న? ఈ టైంలో మీరు ఆయన గురించి చెప్పి ఆలోచిస్తారా? ఎక్కడో ఏమైందో తెలియదు కానీ ఈరోజు అతని స్థితి ఇది కాదు. వద్దు బాబాయ్, మనదంతా సినిమా. జబర్దస్త్ అయిపోయిందో సినిమా ఏమందంటాడు. అంటే సినిమాని నమ్ముకుని అలాగ అయిపోయింది. సినిమాని నమ్ముకోను కాదు కానీ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ షో. వెల్కమ్ టు ఐటర్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ జబర్దస్త్ అప్పారావు గారు. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఇంత మాట్లాడి నేను గత 5-6 సంవత్సరాలు అయిపోయింది. ఈ జబర్దస్త్ విషయాలు, ఆయన కెరియర్ విషయాలు, ఇండస్ట్రీలో ఎలా నడుస్తుంది, ఏం జరుగుతుంది అని మాట్లాడుకొని కూడా చాలా రోజులు అయింది. అండ్ ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చి కూడా చాలా గ్యాప్ వచ్చింది. రీసెంట్ టైమ్స్లో చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది, ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. ఆయన గురించి మనకు తెలియని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అబ్బాయి శివ, థ్యాంక్ యూ, బాగున్నా సార్. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక డైలాగ్ నేను విని చాలా సంవత్సరాలు అయిపోతుంది సార్. నేను ఒకసారి అది వినాలను. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాయిస్. దానికన్నా పాపులర్ డైలాగు నేను జనాల్లోకి బాగా వెళ్ళింది ఒకే ఒక డైలాగు, విత్ బ్లెస్సింగ్ ఆఫ్ రోజా మేడం, BADINA వదినా. ఇది నా ఫస్ట్ జనాల్లోకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ అంతే గోముగా నాగబాబు గారిని BAVA బాబా, ఈ డైలాగ్. ఆ తర్వాత వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇది అసలు ఇంగ్లీష్ కామెడీ అంటే ఇంగ్లీష్తో కూడా కామెడీ చెయ్యొచ్చు అని స్టార్ట్ చేసింది అప్పారావు గారి దగ్గర నుంచి జనాలకు తెలిసింది. అంటే ఇంగ్లీష్తో ఇలా మాట్లాడి కూడా ఫన్ చేయొచ్చు అన్న అప్పారావు గారు ఇప్పుడు ఏమైపోయింది? కామెడీ జనాలు తెలుగు ఆడియన్స్ని ఎందుకు ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు? కామెడీ జరుగుతూనే ఉంది. నిజంగా చెప్పాలంటే నేను ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో తక్కువ, ఇన్నోవాలు ఎక్కువ, హౌస్లో తక్కువ, బస్సులో ఎక్కువ, మళ్ళీ ఇంట్లో తక్కువ, ఇండియన్ ట్రైన్లో ఎక్కువ, ఖాళీగా తక్కువ, కారులో ఎక్కువ. నా జర్నీ జరుగుతుంది. బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జబర్దస్త్గా ఉంది జీవితం. జబర్దస్త్ నాకు ఇచ్చిన జీవితం 100% బాగుంది. కామెడీ ఎక్కడా తగ్గలేదు, కాకపోతే మార్పులు చేర్పులు కొన్ని జరుగుతాయి కాబట్టి దానికి మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే నేను గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళేటటువంటి అవకాశం వచ్చింది. జబర్దస్త్ అంటే ఒక కేవలం మీడియా ద్వారా. నేను ఇప్పుడు ఏంటంటే ఒకవైపు జబర్దస్త్ చేస్తూ, మరోవైపు ఈవెంట్లు చేస్తూ, ఇంకోవైపు సినిమాలు అడపా చేస్తూ, మరొకటి నాటకం. చింతామణి నాటకంలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. అది కూడా నెలకి ఇంచుమించుగా ఒక 5 నుంచి 10 రోజులు చేస్తున్నాను. అంటే జనాల్లోకి వెళ్ళేటటువంటి ఒక మంచి అవకాశం మళ్ళీ నాకు వచ్చింది. అది నాకుగా నేను ఏర్పాటు చేసుకున్నది. మీకు మీ వర్క్ గురించి మీకు తెలుస్తుంది, ఆడియన్స్కి అయితే తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని
జబర్దస్త్ అనే టీవీ షోలో జనాలు అందరూ చూసి చూసి అలవాటు పడిపోయారు. ఉమ్, ఉమ్, అంటే టీవీలో కనిపిస్తారు, ఈయన బయట తక్కువ కనిపిస్తారు అనే ఉమ్, ఉమ్. మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. Yes. అలాంటిది ఇప్పుడు అప్పారావు గారు అంటే అరే ఆయన అప్పుడు మంచి కామెడీ చేసేవారు కదా, ఏమైపోయారు ఆయన అనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఉమ్. ఆ గ్యాప్ రావడానికి టీవీలోనే కొంచెం తగ్గడం వల్లే కదా. తగ్గడం అంటే నేను జబర్దస్త్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఫిబ్రవరి 7, 2013. నేను 1 ఇయర్ తర్వాత 2014లో ఎంటర్ అయ్యాను విత్ సపోర్ట్ ఆఫ్ శకలక్ శంకర్ గారు. శకలక్ శంకర్ గారికి బి చిన్నకృష్ణ గారు, ఈయన దర్శకుడు, వివి వినాయక్ గారి శిష్యుడు. ఈయన కూడా ఒక 4-5 సినిమాలు చేశారు. వీడి తేడా, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, అక్షర, తర్వాత ఏమో కొన్ని సినిమాలు చేశారు. ఆయన సపోర్ట్తో శకలక్ శంకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అదంతా కూడా ఒక మంచి జర్నీ. 2014 నుంచి ఆయన మానేసిన దాకా అద్భుతం. ఆ తర్వాత నాకు ఇంకో సెకండ్ జానర్ ఎక్కడంటే రచ్చరవి గారి దగ్గర. ఈ రచ్చరవి గారి దగ్గర పుట్టిన డైలాగులే ఈ వదిన అనేటటువంటిది, బావ అనేది. నేను బాగా పాపులర్ అవ్వడానికి శకలక్ శంకర్ దగ్గర అద్భుతమైనటువంటి నాకు సపోర్ట్ దొరికింది. బాగా జనాల్లోకి వెళ్ళాను. అప్పటి వరకు ఎవరో శకలక్ శంకర్ టీంలో పెద్ద అయినా అనేవారు, కానీ తర్వాత ఇతను అప్పారావు వైజాగ్ ఆర్టిస్ట్ అంట, అది వచ్చింది. రచ్చరవి దగ్గరికి వచ్చినప్పటికల్లా నాకు కొద్ది స్పాన్ ఎక్కువ వచ్చి నేను లేడీ గెటప్లో ఉండడం, ఎక్కువ లేడీ గెటప్ చేశాను. అలా నాకు బాగా పాపులారిటీ వచ్చింది. తర్వాత మళ్ళీ రచ్చరవిసి ఆయన మానేసి సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ నేను బుల్లెట్ భాస్కర్ టీంలోకి రావడం, అక్కడ కూడా మంచి పేరు వచ్చింది. తర్వాత మళ్ళీ నేను కమ్ బ్యాక్ టు పంచప్రసాద్, నాటి నరేష్ టీంలో చేశాను. అక్కడి నుంచి మళ్ళీ బుల్లెట్ భాస్కర్ టీంలోకి వేశారు. దాని తర్వాత నేను సోలో టీం లీడర్ అయ్యాను. దాని తర్వాత చలాకీ చంటి గారి టీంలో వేశాను. అంటే మీది యాక్చువల్ చెప్పాలంటే ఇలా టీమ్స్లో కామెడీ చేస్తున్నప్పుడు చాలా బాగుండేది. ఎప్పుడైతే మీరు టీం లీడర్ అయ్యారో అప్పుడు కొంచెం డౌన్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా? నాకు 13 వారాల వరకు ఇచ్చారు. 13 వారాల తర్వాత కొద్దిగా హైపర్ టెన్షన్ అవన్నీ కనబడడంతో నితిన్ భరత్ గారు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా హైపర్ టెన్షన్ కనబడుతుంది, దాన్ని మేము రిస్క్ తీసుకోలేము, దయచేసి మీరు మళ్ళీ కంటెస్టెంట్గా రండి అన్నారు. నా 13 వారాల్లో కూడా మంచి స్కిట్లే ఇచ్చాను నేను. అయితే 13 వారాల్లో జనాల్లోకి వెళ్ళాను. నేను సోలో ఆసం అప్పి అనేటటువంటి టైటిల్తోనే వచ్చాను. సరే, ఇంకా డైరెక్టర్లే మనకు ఒక అవకాశం ఇచ్చారు. డైరెక్టర్లే నాలో ఉన్న ఒక హైపర్ టెన్షన్ గమనించి, వద్దండి మీ ఏజ్ ఫ్యాక్ట్లో మీకు రిస్క్ ఉంది కాబట్టి వద్దు అనగా నేను కూడా వారి మాటని నేను గౌరవించి వెనక్కి వచ్చాను. సరే, మీకు ఇంకొకటి లేడీ గెటప్లోనే బాగా మీకు ఇది కదా సార్, మీ మాటలు కానీ మీ కామెడీ కానీ ఎక్కువ లేడీ గెటప్లో పండేది కదా. లేడీ గెటప్ ఒక్కటే కాదు, ఇప్పుడు మీరు అన్న ఇంగ్లీష్ మాటలు కూడా ఇంగ్లీష్ మాటలు. లేడీ గెటప్ నాకు ఎక్కడ ప్లస్ అయిందంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ లేడీ గెటప్స్ అందరూ కూడా ఇంచుమించుగా ఒక 25 లోపు అందరూ పిల్లలే, 25 ఏళ్ల వయసు వాళ్ళే. వాళ్ళ వాయిస్లు అన్నీ చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉంటాయి. వీళ్ళందరిలోకి నేను శారీ కడితే ఒక ఆంటీ లాగా అలా కనబడేవాడు. దానివల్ల నాకు కొద్దిగా సపరేట్ ఐడెంటిటీ వచ్చింది. ఇప్పుడు కొమరంకి ఎలాగైతే ఒక తెలంగాణ మాండలికంలో ఎలా వచ్చిందో, నాకు సపరేట్ ఐడెంటిటీ ఏంటంటే ఒక ఆంటీలా కనబడతాను. నేను లేడీ గెటప్ వేస్తే చాలా శ్రద్ధ తీసుకుంటా. అంటే ఈవెన్ ఈ ఎయిర్ దగ్గర నుంచి విగ్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ఎవరు ఒక చిన్న మాట అనకూడదని పెడతా, అది నాకు ప్లస్ అయ్యింది. జబర్దస్త్ అప్పారావు గారు అంటే ఈగోయిస్ట్ పర్సన్, ఎవరి దగ్గర తలదించరు. ఎప్పుడు నేను ఇలా ఉండాలి అంతే, నా పొజిషన్ అంతే, నేను ఎవరి దగ్గరికి ఎందుకు తల ఉంచాలి, ఎవరి దగ్గర ఇలాంటి పర్సన్ అని విన్నాను. అది నిజమా? ఈగో అనే మాటే లేదు నా జీవితంలో. ఈగో ఉంటే నేను ఇప్పుడు 450 సినిమాలు చేశాను. 450 సినిమాలు చేశా. ఇప్పుడు 2000 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే. ఈగో ఉంటే నేను చాలా ఇదిగా ఉంటా, అది లేదు నా దగ్గర. నేను ఎందుకంటే బేసిక్గా నేను స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ ఈగో అనేటటువంటిది నా నరాన ఉండదు. నేను కామన్ మ్యాన్ లాగా ఉంటాను. రెండోది ఏంటంటే అందరితో కలిసిపోయి ఉంటా. జబర్దస్త్లో నాకు పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక సాధారణ కంటెస్టెంట్ దగ్గర నుంచి ఒక టీమ్ లీడర్, సూపర్ టీమ్ లీడర్ వరకు నన్ను బాబాయ్ అనిపిస్తుంది. ఇంకంతకంటే మనకు గౌరవం ఉంది శివ. అది
ఈగో ఉంటే నేను ఏ టీంలోనూ కూడా చేసేవాడిని కాదేమో. నన్ను చాలామంది బాబాయ్ నువ్వు ఈ స్కిట్లో ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది బాబాయ్, నువ్వు రా బాబాయ్ అన్న సందర్భాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అది చంద్ర గారి టీంలో చేశాను, అలాగ అడిగితే అవినాష్ టీంలో చేశాను, సుడిగాలి సుధీర్ టీంలో చేశాను. ఒక ఐపరాది టీంలోనే చేయలేదు కానీ అంటే అప్పుడు మేము ఎక్స్ట్రా జబర్దస్త్లో ఉండేవాళ్ళు, వాళ్ళు జబర్దస్త్ కాబట్టి అవకాశం లేదు. బట్ అన్ని టీముల్లో నన్ను గౌరవించారు, పిలిచారు. ఈగో అనేటటువంటిది ఈ అప్పారావు ఒంట్లో ఎక్కడా లేదు, ఉండదు కూడా. సార్ నాకు ఇంకో డౌట్ ఉండే, ఈ ఉంగరాలు అవన్నీ పెడతారు కదా సార్, ఏంటి సార్ అది? ఇది అందరూ సెంటిమెంట్ అనుకుంటారు కానీ సెంటిమెంట్ ఏం కాదు. నాకేంటంటే వేళ్ళకు ఉంగరాలు ఉండటం ఇష్టం. నా టార్గెట్ ఇంతకుముందు చెప్పాను చాలా ఇంటర్వ్యూలో, నాకు 100 తులాల బంగారం ఒంటి మీద వేసుకోవాలి, అది నా కోరిక. అలాగని నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఉంగరాలన్నీ కొని పెట్టుకుంటాను. మన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అప్పారావు చూడడానికి రావాలి, అప్పారావుతో ఫోటో దిగడానికి రావాలి, అప్పారావు హాస్యం వినడానికి రావాలి, అంత బాగా తయారవుతాం. ఒక పెళ్ళిళ్ళు అలాంటివి ఉంటే నేను ట్రెడిషనల్గా తయారవుతాను, ఒక షాల్ వేసుకొని. అదే కాలేజీ ఫంక్షన్ అంటే బ్లేజర్ వేసుకొని మంచి మంచి కళ్ళజోళ్ళు ఇవన్నీ పెడతాను. ఆయా ప్రోగ్రామ్కి సంబంధం అంటే మనల్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు, వాళ్ళకి మన డ్రెస్తో ఆనందం కలిగించాలి, మన మాటతో ఆనందం కలిగించాలి, మన ఆస్తితో వాళ్ళు మైమరిపించాలి, అప్పుడే మనకి. ఇవన్నీ కూడా ఏదో సెంటిమెంట్ అంటారు కదా, సెంటిమెంట్లు కాదు, నా ఉన్నవన్నీ కమిట్మెంట్లే. కాబట్టి డబ్బు మనకి ఈ ఉంగరం రాజాంలో పద్మం జ్యువెలరీ అని ఓపెన్ అయింది. అప్పుడు మమ్మల్ని ఒక ఈవెంట్కి పిలిస్తే ఆ షాప్లోకి వెళ్ళి 1 గంట వెయిట్ చేసాం, అక్కడ అన్నీ చూసాం, ఫోటోలు ఇచ్చాం. మళ్ళీ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది బయట, అది చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఈ జమీందార్ ఉంగరం అంటారు దీన్ని, జమీందార్ ఉంగరం కొనాలని ఎప్పుడో నా కోరిక. అది 1,50,000 ఉన్నప్పుడు. తర్వాత ఇవి వెండి, ప్యూర్ వెండే, గోల్డ్ కాదు, ఇవన్నీ ప్యూర్ వెండి. ఒక్కొక్కటి 4-5 వేల రూపాయలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నేను ఇంచుమించుగా ఒక డిస్కౌంట్లు అన్నీ పోయి నాకు మీద అభిమానంతో ఒక 8,000 రూపాయలకి 3 ఉంగరాలు ఇచ్చారు. కాదు సార్, మీరు బాగానే సంపాదించారు, బాగా ఈవెంట్లు చేస్తారు, జబర్దస్త్లోనే చాలా సంవత్సరాలు చేశారు, ఆ డబ్బంతా బంగారం ఉంటుంది కదా సార్, ఉన్నది బంగారం లేదని అంటాం లేదు కానీ ఉంది. కానీ నేను ఇప్పుడు బయట ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఆ పని మీద వచ్చేవాడు కూడా ఆ పని మీద ఉంటాడు. అలాగే మొన్న ఒక రోజు 8 days చేసేటప్పుడు ఇక్కడ మండ చైన్ ఉండేది, పోయింది బ్రేస్లెట్. రీసెంట్గా ఒక 1.5 year అయింది, బ్రాస్లెట్ పోయింది. పోతే అప్పటి నుంచి నేనే 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ పెట్టేసుకున్నా. ఏదైనా బంగారం ఉంటే గింటే ఇంట్లో పెట్టి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు రిజర్వ్డ్గా ఉండేటక్కడ ఎక్కువ జనాలు లేని దగ్గర ఏదో ఒక 5 తులాలు 10 తులాలు వేసుకొని అలాగే కనబడి వచ్చేస్తుంటుంది. ఈ బ్రాస్లెట్ పోయిన దగ్గర నుంచి నాకే భయం వేసింది, ఇంకెవరు ఇప్పుడున్న రేట్లకి ఇంకా చాలా భయం వేసి వదిలేసా. చైను ఉంగరాలు 2-3 ఉన్నాయి, పర్వాలేదు. బాగుందా సార్ మీ లైఫ్ ఇప్పుడు? ఇందాక చెప్పాను కదా, బాగా సంపాదిస్తున్నారా సార్? బాగా సంపాదన అంటే సరిపోయినంత, మా ఈఎంఐలకు సరిపోయినంత. అన్ని ఈఎంఐలు ఉన్నాయా సార్? మరి ఇల్లు, అపార్ట్మెంట్, అదే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అప్పుడే కొనేసుకున్నారా? ఇది 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అయిపోయింది కొనేసుకుని. 4 ఏళ్ళు అయింది. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే శివ, నా కొడుకు అందొచ్చాడు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. లక్కీగా మా కూతురు లాంటి కోడలు కూడా హెల్ప్ అయింది, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇక నేను జబర్దస్త్లో ఉండి నెలకి మా వినోద్ గురించి చెప్పాలి ఇక్కడ, మా లేడీ గెటప్ వినోద్, చమక్ చంద్ర గారి టీంలో నెలకు ఎలా లేదని నా అబ్బాయి ద్వారా మనకి 20 ఈవెంట్లు వస్తాయి. వినోద్ ద్వారా కేవలం వినోదే ఇస్తాడు నాకు. ఇప్పుడు మేము జబర్దస్త్లో ఎవరికి అంటే ఇప్పుడు ఐపరాది టీం అని, సుడిగాలి సుధీర్ టీం అని, ఆటో రామ్ ప్రసాద్ టీం అని ఉంటాయి కదా, అలా మేమేంటంటే మేము ముగ్గురం కలిసి వ్యాన్ అని ఒక టీం పెట్టుకున్నాం. వ్యాన్ అంటే VAN, వి అంటే వినోద్, ఏ అంటే అప్పారావు, ఎన్ అంటే నవీన్ అంటే మన జూనియర్ రాఘవేంద్రరావు ఫేమ్ గడ్డం నవీన్, మేము ముగ్గురు. అది బాగుంది. మనకేంటంటే మనం కష్టపడకుండా కూర్చుంటే బాబాయ్ డేట్లు నోట్ చేసుకుంటాడు, టపా 4 డేట్లు ఇస్తాడు. డేట్లు చెప్పిన అరగంట గంటకు కానీ నెక్స్ట్ డేకి కానీ అడ్వాన్స్లు వేసేస్తాడు. ఇదిగో బాబాయ్ నీ 4 ఈవెంట్లకి డబ్బులు అడ్వాన్స్ వేసాను అంటాడు. అది మనకి ఎంత హ్యాపీ. బయట ఈవెంట్లు కాదు, బయట ఈవెంట్లు నాకు కొన్ని వచ్చినప్పుడు నా ఈవెంట్లో కంపల్సరీగా వాళ్ళిద్దరు ఉంటారు. వినోద్కి ఈవెంట్ వస్తే మేమిద్దరం ఉంటాం, నవీన్కి వస్తే మేమిద్దరం ఉంటాం, టోటల్గా మేము ముగ్గురు ఉంటాం. సార్ నార్మల్గా నేను ఒకటి విన్నది ఏంటంటే ఈవెంట్లలోని జబర్దస్త్ ఆర్టిస్టుల వల్ల ఈవెంట్లకి మిగతా గెస్టులకి
ప్రైజెస్ డౌన్ అయ్యాయి, వీళ్ళు తక్కువకి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పని అంటారు. దాన్ని మీరు యాక్సెప్ట్ ఐ చేస్తారు? అగ్రీ విత్ యూ, నేను ఓకే చేస్తాను. ఇప్పుడు కొంతమంది ఇక్కడ సెలబ్రిటీ గెస్ట్కి వెళ్తే కొంతమంది 2.5 లక్షలు తీసుకుంటున్నారు ఒక వ్యక్తి, అవును అవును ప్లస్ టు అండ్ ఫ్రో ఫ్లైటు, అక్కడ స్టార్ హోటల్. అవును అవును. కొంతమంది 1,50,000కి 2 లక్షలకి మొత్తం టీం అంతా వెళ్తారు. నేను ఇందాక చెప్పింది 2.5 లక్షలు ఒక వ్యక్తి, అవును ఇక్కడ 4 వ్యక్తులు 2 లక్షలకి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ వెళ్తారు. అవును అవును. కొంతమంది 1,00,000కి వెళ్తారు, కొంతమంది 50,000కి వెళ్తారు. ఉమ్, ఉమ్, ఇంకా తక్కువలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు 15,000కి వెళ్ళిపోతారు. ఉమ్, 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 మేమంటే లేత ఉంటుంది, ముదర ఉంటుంది. మేము టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మేము ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే ఏమంటే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టు ఉమ్, ముగ్గురికి 60,000 అని చెప్తాం. ఉమ్, అంటే ఇందులో 5,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పోతుంది. ఎగ్జాంపుల్ వైజాగ్ అనుకో, వందే భారత్లో వెళ్తే ఇటు నుంచి 2,000, అటు నుంచి 2,000 అయిపోతుంది. అది. మేము ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 600, 300 అవుతుంది. అలా మేము 20,000 అవుతుంది అంటాం. ఇంకా అందులో కూడా మళ్ళీ ఏమండి మనకు తగ్గించండి అంటే మనం ఏం చేయలేము. ఒక అటు ఇటు ఒక 5,000 అటు ఇటులో వెళ్తాం. ఇప్పుడు మేము అంతే అమౌంట్ కావాలని భీష్మించి కూర్చుంటే అంతకన్నా తక్కువకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది మీలో మీరే కొట్టుకుంటారు ఈవెంట్ల మనం కోసం. ఏం చేయలేము. మన టార్గెట్ ఏంటంటే నెల అయ్యేటప్పటికి ఇదిగో మన ఈఎంఐలతోని బయటపడాలి, ఈ నెల బాగుండాలి అనుకుంటే తక్కువలో తక్కువ నాకు ఒక 3 లక్షల రూపాయలు అయితే సంపాదిస్తాం మంత్లీ. ఒక్కోసారి ఆ 3 లక్షలు కూడా రాకపోవచ్చు. ఇప్పుడు ఇదే నెల మార్చి నెల తీసుకుంటే 1, 2, 3, 4 లేదే లేదు, ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం. మళ్ళీ 5, 6, 7 చేసి 8, 9, 10, 11, 12, ఈరోజు 12, 13 లేదు, మళ్ళీ 14 ఒకటి వస్తే లేదు, మళ్ళీ 15 లేదు, ఇంకంతే. కాదు సార్, ఇప్పుడు నార్మల్గా ఓపిక ఎలా ఉంటుంది? అంత ట్రావెలింగ్ అదంతా ఓపిక, ఇంకా ఎంత కష్టపడతారు అని మీకు అనిపించలేదా? అంటే ఇంత మీ అబ్బాయి గురించి చెప్పారు, మీ కోళ్ళ గురించి చెప్పారు, అయిపోయింది అబ్బా స్టేజ్ అంతా అయిపోయింది, సంపాదించేసారు, కొంచెం ఖాళీ కూర్చుందా? సంపాదించేశారంటాను లేదు, నేను జబర్దస్త్ అపారో సెటిల్ అయ్యాడనే మాట లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్కి ఈఎంఐ కట్టాలి, వైజాగ్లో దీనికన్నా ముందు కొన్న అపార్ట్మెంట్కి ఈఎంఐ కట్టాలి, అబ్బాయి కారుకి ఈఎంఐ కట్టాలి, ఎల్ఐసీలకు కట్టాలి, హెల్త్ ఇన్సూరెన్స్లకు కట్టాలి, ఇంకా తినడానికి మెయింటెనెన్స్, ఇవన్నీ. అంటే సెటిల్ అయినటువంటి పరిస్థితి. సెటిల్ అంటే ఎప్పుడంటే నేను ఏ పని చేయకుండా ఉండి నెల అయ్యేటప్పటికి 1వ తారీఖు నుంచి 5వ తారీఖులో బ్యాంక్కి వెళ్ళి మనకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్లో లేకపోతే డబ్బులు 1 లక్ష 2 లక్షలు తీసుకుంటే ఇంకే ఈవెంట్లో చేయక్కర్లేదు, మన హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే జీవితం వెళ్ళిపోద్ది అంటే ఇది సెటిల్మెంట్ కాదు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 59 నేను ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్తా. జబర్దస్త్ పని అయిపోయింది అంటే యాక్సెప్ట్ చేస్తారండి? అయిపోయింది అంటే రేటింగ్ పడిపోయింది కాబట్టి అయిపోయింది అంటున్నారు, కానీ గుడ్ గోయింగ్ కదా, దానికి మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అంటే జబర్దస్త్ పడిపోయిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్తో వెళ్ళిపోయారు, అది మీకు తెలుసు. అవును, నేను చాలామంది జబర్దస్త్ రీసెంట్గా చాలామంది ఆడిషన్ చేసిన తీసేశారు, మమ్మల్ని వద్దనుకున్నారు, మేము ఉన్న రోజులు ఉన్నారు, మమ్మల్ని పీకి పడేశారు. అది వాస్తవంగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేనే మొన్నటి వరకు నోకరాజ్ టీంలో ఉన్నా. అవును, నోకరాజు అంటే నోకరాజ్ టీంలో ఉన్న తర్వాత నోకరాజ్ అనుకోకుండా బిగ్ బాస్ లాంటి షో మా టీవీలో ఒకటి వస్తుంది కపుల్స్ది, అందుకే వెళ్ళిపోయా. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, దానికి వెళ్ళిపోయాడు. సరే వెళ్ళినా గుడ్ లక్ అన్నాం. అప్పుడు ఆ టీంలో నేనున్నాను. ఉన్నప్పుడు మమ్మల్ని హోల్డ్లో పెట్టారు, ఆగా. ఇప్పుడు వాళ్ళేంటి ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక 2 టీములు ఎన్నో చేశారు. ఇంకా పాత టీంలు ఎవరంటే బుల్లెట్ భాస్కర్ గారు ఉన్నారు, తర్వాత ఆటో రంప్రసాద్ ఉన్నారు, తర్వాత చంటి గారు ఉన్నారు. ఈ 3 టీములు రాకింగ్ రాకేష్, ఈ 4 టీంలే సీనియర్స్ ఇప్పుడున్న వాళ్ళల్లో. అప్పట్లో ఉన్న 12 టీముల్లో ఇప్పుడు ఉన్నది 4 టీములు సీనియర్లు, మిగతా అంతా ఇన్స్టాగ్రామ్లో ఉన్నారన్నమాట. వాళ్ళు ఏంటంటే రేటింగ్ పడిపోతుంది. ఇప్పుడు వ్యాపారం పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి? పాత కొత్తనో పక్కన పెట్టి ఇంకా ఏదో కొద్దిగా యాడ్ చేసి చేయాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. సరే, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నాయి. మనం దాని గురించి నన్ను హోల్డ్లో పెట్టినా నేను ఇబ్బంది పడలేదు. బట్ నాకేంటంటే బాబాయ్ మీరు వస్తారు మళ్ళీని, మీరు కొద్ది టైం అలా అన్నారు. నేను వేరే షోకి కూడా వెళ్ళలేదు. అన్న మీ ఫస్ట్ సినిమా చందమామ అని అంటారు కదా? నా ఫస్ట్ సినిమా 2000 విశాఖ మూవీస్, రామోజీరావు గారి నిర్మాత, తేజ గారి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, బివి రమణ గారి డైరెక్టర్, శుభవేళ. శుభవేళ. ఇప్పుడు
డాక్టర్ రవిప్రకాష్ అంటారు, ఈయన ముందు డాక్టర్ రవికాంత్. ఒరిస్సా అమ్మాయి అనసూయ అని హీరోయిన్. శుభవేళ సినిమా పేరు. అది నా ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా చందమామ తర్వాత ఫేమ్ వచ్చాక మేబీ కనబడ్డాక ఆ సినిమా. ఓకే. బేసిక్గా అప్పారావు గారి లైఫ్ బాగానే ఉండేది, కానీ ఆయనకి కాన్స్టెన్సీ అని అంటారు. లైక్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక 2-3 సార్లు జబర్దస్త్ చేశారంటే మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ వేరే పనులు చూసుకొని. నేనేమి బ్రేక్ తీసుకోలేదు. బ్రేక్ తీసుకోలేదు కాబట్టే నేను 450 సినిమాలు చేశాను శివ. బ్రేక్ తీసుకొని మధ్య మధ్యలో జ్వరమను, ఊరెళ్ళాలను, చిన్న ఫంక్షన్ ఉన్నదను, ఒంట్లో బాగులేదను, సిక్ అయిపోయాను చెప్పేసి అబద్ధాలు ఆడేసి చేసి ఉంటే ఈరోజు నా సినిమా ట్రాక్ రికార్డు 600 దాటి ఉండేది. 600 దాటి ఉండేది. నా ట్రాక్ రికార్డ్ ఎంత మంచిదంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ శకలక్ శంకర్ దగ్గర నుంచి సెకండ్ లాక్డౌను నేను ఆగిపోయిన వరకు కూడా చెప్పాలంటే అద్భుతం. ఒక్కరోజు కూడా నేను జబర్దస్త్ మానలేదు. ఇప్పుడు జబర్దస్త్ ప్రాక్టీసులు. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళిన ఒక 4-5 నేను ఒకడిని. ఫస్ట్ 4-5 కూడా నేను చెప్పాలి, నేను సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. మేనేజర్లు ఉండేవారు అక్కడ. మురళీకృష్ణ గారు ఉండేవారు, తర్వాత ఏడుకొండల గారు ఉండేవారు. ఆ తర్వాత నేనే వెళ్ళేవాడిని. 7 గంటలకి లొకేషన్లో ఉండేవాడిని. అంత కమిట్మెంట్గా టైం అంటే టైం. ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా మన కారు వచ్చే ముందు చూస్తే 11:53 ఉంది. ఇంకా 7 నిమిషాలు మన టైం ఉంది. ఆ టైంలో అబ్బాయి ఫోన్ చేశాడు, కిందకి వస్తున్నానని. అంతే. ఓకే. మొత్తం పర్ఫెక్ట్ టైం అంటే టైం పంక్చువాలిటీ అంటే ఇంక మరి టైమే. అలా ఉన్నాను కాబట్టి ఇందాక మీరు అన్నారు బాగా స్ట్రైన్ అయిపోతున్నారు, అలిసిపోతున్నారు అంటే తప్పదు. ఇంక మన జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఆగడానికి వీలేదు. నేను ఈ జర్నీలోనే బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగని సూపర్ డీలక్స్ బస్ ఎక్కుతాను, అలాగని ఒక కార్ ఎక్కేస్తాను. ఇంకోటి ఏంటంటే దీని గురించి చెప్పాలంటే జనవరి నెలలో నేను ఎంత స్ట్రెయిన్ ఫీల్ అవ్వలేదు, కానీ ఎంజాయ్ చేశాను. ఆ ట్రిప్ మీకు ఓయం ఇంత తిరిగాడా అనిపిస్తుంది. జనవరి 13 హైదరాబాద్లో బయలుదేరి 14 మార్నింగు, జనవరి 12 బయలుదేరి 13వ తారీఖున నెల్లూరు వెళ్ళాం. నెల్లూరు దగ్గర అల్లూరు ఎర్లీ మార్నింగ్ 5కి దిగాను. వాళ్ళు తీసుకొని వెళ్ళారు, రూమ్ ఇచ్చారు. ఆ రోజు 13వ తారీఖున ఒక అమ్మగారి పేరిట, వాళ్ళ తల్లిగారి పేరు మీద తల్లిని బాగా చూసుకునే వాళ్ళకి సన్మానాలు చేశాడు. అది నేను గెస్ట్. మా ఊరు ఆయన మేడా మస్తాన్ రెడ్డి గారు అని ఎప్పటి నుంచో చేస్తారు. అది అయిపోయింది. 13వ తారీఖు ప్రోగ్రామ్ అయిపోయింది. 13వ తారీఖున పోలేరం ఉత్సవాలు జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అప్పారాలు ఎలా మీరు ఊర్లోనే ఉన్నారు కదా, మీరు వెళ్ళేది రేపు కదా, మా పండగలోకి రండి అంటే అక్కడికి కూడా వెళ్ళాం. అది అయిపోయిన తర్వాత 14వ తారీఖు మధ్యాహ్నం, 14వ తారీఖు జనవరి 14వ తారీఖు ఉదయం 10 గంటలకి భీమవరం. మళ్ళీ ఆ నైట్ 1 o'clock బస్సు ఎక్కిస్తే 14 భీమవరం దగ్గర తాడేరు, మా పంచప్రసాద్ ఊరు అది. ఆ ఊర్లో కోడి పందాలు, అక్కడికి వెళ్ళాను. అది చూసుకొని 4 గంటల వరకు 14వ తారీఖు అక్కడే ఉండి అక్కడ కారు కట్టించుకొని పాలకొల్లు రెస్పెక్టెడ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి కార్యక్రమం అక్కడ. ఏది 14వ తారీఖు రాత్రి. అదైపోయిన వెంటనే 15 మార్నింగ్ 5 గంటలకు విజయవాడ. అక్కడ 2 గంటలు పడుకొని అక్కడ మా ఫనీ అని ఉంటాడు. ఫనీ అక్కడి నుంచి మీర్జాపూర్ నూజివీడు 15వ తారీఖున అక్కడ కోడి పందాలు. 15వ తారీఖు అక్కడ మళ్ళీ సాయంత్రం 4 గంటల దాకా ఉండి 15 సాయంత్రం మళ్ళీ 7 గంటలకి పాలకొల్లు. 15 వచ్చేసి మళ్ళీ 15 midnight బయలుదేరి 16 మార్నింగ్ వైజాగ్ వచ్చి అక్కడి నుంచి కారు పట్టుకొని వినోద్ ఈవెంట్ పర్లాకిముండి. 16 అయిపోయిన వెంటనే మళ్ళీ 17 మార్నింగ్ వచ్చి వాళ్ళ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ డిస్బస్. వైజాగ్ నుంచి మళ్ళీ నేను రాజమండ్రి దగ్గర ధర్మవరం అక్కడ ఒక నాటకం. ఇంకా 18, 19 జబర్దస్త్ షూటింగు, కానీ వాళ్ళకి ఎపిసోడ్లు ఉన్నాయని ఆ షెడ్యూల్లో 18, 19 లేదంటే ఆ 2 రోజులు రెస్ట్ కోసం మళ్ళీ ఎక్కడికి వైజాగ్ వచ్చేసాం. 18, 19 అక్కడ ఉండి మళ్ళీ 19 నైట్ బయలు 20 నుంచి 24 దాకా చేసాం. దట్టు 2 సూట్ కేసులతో. 2 ఒక సూట్ కేసు ఇంత ఉంటుంది, ఒక సూట్ కేసు ఉంటుంది. 2 చాలా హెవీ బరువు. ఎందుకంటే ఇందులో నాటకం డ్రెస్ ఉంది, తర్వాత ఏమో ఈవెంట్ డ్రెస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద మోపు ఉంటుంది. అదంతా తీసుకొని కారుల్లోనూ బస్సుల్లోనూ తిరిగా. ఎక్కడ ఈ మాత్రం కూడా నేను స్ట్రెయిన్ ఫీల్ అవ్వలేదు, స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. అన్న అది నేను ఒకటి విన్నది, హెయిర్ కలర్ వల్ల మీరు ఇంత
బ్లాక్ అయిపోయారంటనా? అవును. నేను ఒంగోలు సినిమాకి జనరల్గా సినిమా ఆర్టిస్టులు కానీ స్టేజ్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడ దాకా ఉన్నది వదిలేసి కలర్ వేస్తారు. నేను అలా కలర్ వేసా. నాకు తెలియదు. కొన్నాళ్ళు అయిన తర్వాత వైజాగ్లో ఒక షూటింగ్ ఓపెనింగ్కి వెళ్ళా. ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఒక మేకప్ మ్యాన్ నాకు, బాబాయ్ మీ ఫేస్కి అమోనియా పట్టేసింది అన్నాడు. అంటే మనకి ఎయిర్ కలర్లో అమోనియా ఉంటుంది, కొన్ని నో అమోనియా అని కొన్ని ఉంటాయి. నాకు ఎలాగే మనం ఏంటంటే మంగళ షాప్కి వెళ్ళి చేసేసుకుంటాం. అలా ఎక్కడ పడిందో నాకు తెలియదు, కానీ నాకు తెలియకుండా ఒక బ్లాక్ ఫామ్ అయిపోయింది. ముందే మనం బ్లాక్గా ఉంటాను, దాంతో ఇది ఒక బ్లాక్ వచ్చింది. నాది ఇరిటేటెడ్ బ్లాక్ కాదు కానీ ఒక మోస్తరు బ్లాక్ వచ్చింది. అతను చెప్పినప్పుడు అంటే అదేంటి అమోనియా అంటే ప్రతి ఎయిర్ కలర్లో అమోనియా ఉంటుంది, అది మీకు పట్టేసింది అన్నారు. ఇక్కడ వరకు చూస్తే ఇవన్నీ బాగానే ఉంటాయి. అవునవును. ఈ ఒక్క ఫేస్ వరకే వచ్చింది. అది కూడా అనుకోకుండా భగవద్ అనుగ్రహం, అది ప్లస్ అయింది కూడా నాకు. అందుకే ఇప్పుడు మీరు ఏం చేయించడం అంటే పాపం నా కోసం మిలిటరీలో పనిచేసినటువంటి ఒక ఆయన వాళ్ళ భార్య, నాకు వాళ్ళ పాప ఎక్కడో గణపతి కాంప్లెక్స్ దగ్గర నన్ను చూసి, డాడీ మీకు కరెక్ట్ పేషెంట్ దొరికాడు, మీరు అతను పట్టుకోండి, అతను మన సన్ సిటీలోనే ఉంటాడు అని చెప్తే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ క్లినిక్కి తీసుకెళ్ళి వాళ్ళు 4 సిట్టింగ్లో 4 ట్రీట్మెంట్లు ఇచ్చారు. అది చేశారు. నాకు కొన్ని డేట్లు లేక అవి లేక వదిలేసాను, కానీ లేకపోతే వాళ్ళ వల్ల కొద్దిగానే మార్పు వచ్చేదేమో. ఏదో ఎక్కడ చిన్న తగిలింది వచ్చింది. తర్వాత కలర్ అయితే మాత్రం షూటింగ్కి ఎయిర్ కలర్ వేయటం మూలాన ఇది వచ్చేసింది. అది కూడా మనకు ప్లస్ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ కలర్ వేస్తూనే ఉన్నాం ఏదోటి. ఇక్కడ ఇవన్నీ వెయ్యాలా. ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తే మా రచ్చరవి బాగా గుర్తు చేశారు. మా రచ్చరవి ఒక మంచి మాట అంటాడు, డాడీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మన ఒరిజినల్ కొంతవరకు తెలియకూడదు, మనం ఎప్పుడు కూడా యంగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలని ఈ మాట చెప్తాడు. అది నేను రోజు పాటిస్తాను. అని మిమ్మల్ని తీసుకుని వచ్చిన శకలక్క శంకర్ అన్న, ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్న ఈ టైంలో? మీరు ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా? అంటే కొద్దిగా బాధపడ్డా. అతని వల్ల నేను ఇంత పేరు వచ్చింది, ఏదో అతని పుణ్యమాని ఈరోజు ఈ నవ్వుల ప్రపంచంలో నాకంటూ నా ఫ్యామిలీకంటూ బోల్డ్ అంత ఆనందం కలిగింది. బట్ అతను ఎక్కడో ఏమైందో తెలియదు, కానీ ఈరోజు అతని స్థితి ఇది కాదు. చాలా పెద్ద పొజిషన్లో ఉండాల్సినవాడు. నేను ఆయన దగ్గర టీంలో ఉన్నప్పుడే నన్నే అడిగారు చాలామంది కాలేజీ వాళ్ళు, అప్పారావు గారు చెప్పండి మీ టీం లీడర్కి మేము 50,000 ఇస్తాం, ఫ్లైట్ ఇస్తాం, స్టార్ హోటల్ ఇస్తాం, మా శ్రీకాకుళంలోనూ కాలేజీకి రమ్మానండి. ఏమీ లేదు, ఒక హాయ్ చెప్పి బాయ్ చెప్పి కొద్దిసేపు ఉండి ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోమను. వెళ్ళబ్బాయి వద్దు బాబాయ్ మనదంతా సినిమా, జబర్దస్త్ అయిపోయిందో సినిమా ఏమందంటాడు. అలా చేస్తుంటే ఈ రోజున బోల్డ్ డబ్బులు ఈవెంట్ల వల్లే సంపాదించేవాడు. అంటే సినిమాలు నమ్ముకుని అలాగ అయిపోయాడు. సినిమాని నమ్ముకోను కాదు, కానీ మేము ఎన్ని సినిమాలు శివ, బెంగాల్ టైగర్స్, తర్వాత ఏమో నాయక్ అనే సినిమా రామ్ చరణ్ గారు, ఇక్కడ ఒక స్కిట్ చేసుకొని మొత్తం టీం అంతా అతను కారులో వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ షూటింగ్లు అంటే ఫస్ట్ స్కిట్ అయిపోతే మళ్ళీ 6వ స్కిట్ వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. అవును కదా. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పక్క షూటింగ్ అయితే మిగతా మేము ప్రాక్టీస్ చేసి అతను మళ్ళీ గ్యాప్లో వస్తే మళ్ళీ అతనితో మాట్లాడుకొని అది అయిపోయిన వెంటనే అక్కడ ప్యాకప్ చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి సెకండ్ స్కిట్కి ఎక్కేవాళ్ళం. మళ్ళీ జడ్జిమెంట్ టైంకి వచ్చేసేవాళ్ళం. సెకండ్ స్కిట్ అలా బెంగాల్ టైగర్స్ అక్కడ తీసుకెళ్ళిపోయేవాడు. రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకెళ్ళి అక్కడే ప్రాక్టీస్ చేయించేవాడు. అబ్బో చాలా గొప్ప. కానీ అతని వల్ల సినిమాల మీద సినిమాలు పడిపోయి అలాగ ఇంకా అతను చెప్పలేక నేను మానేస్తున్నానంటే, ఇంకా నాగబాబు గారు కూడా కొద్దిగా బాధపడ్డారు. అతనే కాదు అందరూ బాధపడ్డారు. నువ్వు జబర్దస్తే కదా నీకు ఇంత పేరు వచ్చింది, నువ్వెవరో తెలియదు, జబర్దస్త్ వల్ల పేరు వచ్చింది, నీకు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ అంత స్పాన్ ఉంది, పెద్ద డైరెక్టర్లు అతను తెలియలేని డైరెక్టర్లే లేరు. నల్లమలుపు బుజ్జి గారి ఆఫీసులో ఆయన వర్క్ చేసిన దగ్గర నుంచి అందరికీ తెలుసు. తర్వాత ఎక్కడో అతను సినిమా హీరో అయ్యాడు. సినిమా హీరో అయిన తర్వాత శంభో శంకర సినిమాలో మంచి సినిమా అది. అతని వరకు అయితే అతను కమెడియన్గా ఊహించుకొని వెళ్ళిన వారికి ఇది ఏమో భలే ఉంది సినిమా అన్నారు. కానీ ఆ తర్వాత ఒకటి చేసి ఇంకా అతను హీరో అయిపోయిన తర్వాత మిగతా హీరోల సినిమాల్లో పోన్లే శకలక్ శంకర్ హీరో అయ్యాడు కదా, మళ్ళీ అతను ఎందుకు ఇందులో కమెడియన్ అని అనుకుంటారు కదా. అలా కొన్ని అవకాశాలు పోయి ఉంటాయి. ఇప్పుడైతే ఒక సినిమా హీరో చేస్తున్నాడని తెలిసింది, చాలా సంతోషం. చెప్పుకుంటాడన్న ఫోన్ చేసి, అయ్యో నాకు అతను ఏమంటాడంటే, ఏంటి బాబాయ్ ఫస్ట్ రింగ్కే ఫోన్ ఎత్తేస్తామంటే అందులో నా సెలలో శకలక్ శంకర్ అని ఉండదు,
దేవుడు అని ఉంటుంది తెలుగులో, దేవుడు అని పెట్టాను. ఉమ్, ఉమ్, ఏంటి వెంటనే ఫోన్ ఎత్తేస్తావు ఏంటంటే, నా చేతిలోనే ఉంటుంది అబ్బాయి, అందులో నీ ఫోన్ వస్తే టప్పని ఎత్తానంట. ఉమ్, నీ ఫోనే కదా, ఎవరి ఫోన్ ఎత్తాను, అందులో నీ ఫోన్ అనగా ఎందుకు మనకు ముందు వెళ్ళిపోతుంట, చాలా ఆనందపడతాడు. మననే ఫోన్ చేశాడు. తను ఎవరో తమిళ డైరెక్టర్, దాంట్లో ఒక సినిమా హీరోగా చేస్తున్నాడు. తను డైరెక్షన్లో కూడా ఒక సినిమా ఉందని అన్నాడు. చూడాలి. అంటే పొలిటికల్ లోకి వెళ్ళే ఆయన లైఫ్ పాడు చేసుకున్నట్టు మీ పర్సనల్ అది ఏమన్నా పొలిటికల్లో వెళ్ళి కాదు, అతనికి చిరంజీవి గారన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారన్నా చాలా అభిమానం, చాలా అంటే ప్రాణం. అవును. ఎవరు పవన్ కళ్యాణ్ గారు శివుడు ఫోటో వేయలే, శకలక్ శంకరు ఆన్ స్టేజ్ జబర్దస్త్ స్టేజ్లో వేసాడు. ఆయన మంచి ఆర్టిస్ట్, డ్రాయింగ్ వేస్తాడు, డ్రాయింగ్ వేస్తే చెప్పారు. తర్వాత ఏమో మంచి స్టోరీ బోర్డ్ చేస్తాడు. అతని దగ్గర చాలా టాలెంట్ ఉన్నాయి, మల్టీ టాలెంట్. అవసరమైతే పాట కూడా పాడతాడు, డ్యాన్స్ అయితే ఎరగదీస్తాడు. బాగున్నాడు. మొన్ననే కలిశాను, అంత హ్యాపీ. అన్న మీరు అప్పుడప్పుడు పొలిటికల్ కాన్వే అంటే లైక్ వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి, లీడర్కి సపోర్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారన్న నేను జనసేనకు మాత్రమే సపోర్ట్ చేశాను. అది మా అనకాపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారికి సపోర్ట్ చేశాను. కొనతాల రామకృష్ణ గారి అల్లుడు గారు ఇప్పుడు జనసేన కన్వీనర్ అనుకుంటా, ఆయన రామకృష్ణ గారు, రామ్జీ అంటారు. వాళ్ళ బ్రదరే ఈ చిన్ని కృష్ణ. ఓకే ఓకే. చిన్ని కృష్ణ వాళ్ళ అన్నయ్య కొనతాల రామకృష్ణ గారు అల్లుడు. ఓకే ఓకే. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎక్సైజ్ మినిస్టర్ అవన్నీ చేశాడు కొనతాల రామకృష్ణ గారు. ఆయనకి నేనేమన్నానంటే, చిన్ని కృష్ణ గారికి, చిన్ని కృష్ణ గారు ఎవరు నన్ను అడగల, వచ్చి మీరు కూడా క్యాన్వాస్ చేయండి అందరూ వస్తున్నారని అని అడగల. నేనే చిన్ని గారు రామకృష్ణ గారు అంటే నాకు అభిమానం. ఎప్పుడు ఆయన కలవలేదు, కానీ ఆయన పుట్టినరోజుకి ఒకసారి ఎప్పుడో చిన్ని కృష్ణ గారు పిలిస్తే వెళ్ళి సెలబ్రేట్ చేసి వచ్చాం. నేనే హోల్ హార్టెడ్గా వచ్చి సపోర్ట్ చేస్తారంటే అప్పుడు ఒక 3 రోజులు, అప్పుడు 2 రోజులు, అప్పుడు అలాగే 7 రోజులు ఎంతో చేశాను. అంటే నార్మల్గా జబర్దస్త్ ఆర్టిస్టులు ఇలా వెళ్తూ ఉంటారు, డబ్బులు కూడా వెళ్తూ ఉంటారు ఈ సపోర్టింగ్కి అని నేను విన్నది ఉంది. అందుకు అలాగనే ఏమైనా వెళ్తూ ఉంటారా? అలాగే ఎందుకు వెళ్ళడం? నేనైతే ఆయనకే సపోర్ట్ చేశాను. అంటే మన ప్రొఫెషన్లో అన్ని పార్టీలకు మేము వెళ్తాం. ఇప్పుడు నేను జనసేనకు సపోర్ట్ చేసినా, ఎక్కడో వేరే పార్టీ వాళ్ళు ఏమండి మా వాళ్ళు సర్పంచ్గా నిలబడుతున్నారండి, ఎమ్మెల్యేగా నిలబడుతున్నారంటే మన ప్రొఫెషన్ ఏంటి? మనం అక్కడికి వెళ్ళడం, ఏమండి పలానా క్యాండిడేటు, పలానా గుర్తు, పలానా పార్టీకి ఓటు వేయండి, ఇది ఒక్కటే చెప్తాం. ఎక్కడ ఎంతవరకు మనకి లిమిట్స్ ఉన్నాయి అంతవరకు చెప్తాం, అంత దాటి చెప్పం. ఎందుకంటే మా ప్రొఫెషన్ అది కాదు కదా. జబర్దస్త్ అప్పారావు గారు మంచి తెలివి ఉన్నాయన, చాలా ఎథిక్స్ అండ్ వాల్యూస్ తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి లేడీ గెటప్లు వేసి డబుల్ మీనింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు కొంత ఎందుకు ఈ డైలాగులు అవసరమా, ఇలాంటి కామెడీ అవసరమా అని ఎప్పుడు మీకు అనిపించలేదా? అంటే ఇప్పుడు ఇది నేను రాసుకున్న స్క్రిప్ట్ కాదు కదా. ఇప్పుడు మనం సినిమా షూటింగ్కి వెళ్తాం, అక్కడ స్క్రిప్ట్ వస్తుంది, అక్కడ కొన్ని అబ్జెక్షన్స్ ఉంటే ముందే చెప్పేస్తా. ఏమండి ఇది మనకి సెన్సార్లు ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు నేను ఎంతో కష్టపడి చెప్పేస్తా, దాని గురించి మీరు చెప్పమన్నా కన్నా బాగా చెప్తా, కానీ ఇది సెన్సార్లు ఇబ్బంది అవుతుంది చూసుకోండి, సేఫ్టీగా ఇంకో డైలాగ్ ఏదైనా చెప్పిస్తా అని అలా కొన్ని చెప్తాం. కొన్ని ఇంకా కిందకి చెప్పాలంటే మనం ఏం చేసేది ఏమి లేదు, కొన్ని చేయను, కొన్ని చేస్తాం, తప్పదు. ఇంకా ఆ ప్రొఫెషన్లో మనం అది ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అంటే లైక్ నేను ఒక స్కిట్ చూసాను అనమాట, నిన్ననే చూసాను, కొంచెం నవ్వుకున్నాను. అది మీ ముగ్గురు ఉంటారు, లైక్ బుల్లెట్ భాస్కర్, మీరు, వర్ష, అదే అదే ఫైమా, అదే పచ్చళ్ళ పాపాయం, పచ్చళ్ళ పాపాయం. ఇది యాక్చువల్లీ సీక్వెల్. ఇంతకుముందు బుల్లెట్ భాస్కర్ టీంలో ఒక్క కూతురే వాంతులు చేసుకుంటారు, ఇక్కడ ముగ్గురు కూతుర్లు వాంతులు చేసుకుంటారు. ట్విస్ట్ ఏంటంటే తల్లి కూడా అది నా కంబ్యాక్కి ఓ పెద్ద ప్లాట్ఫామ్. ఆ రోజు నాగబాబు గారు ఉండడం, ఆల్ టీమ్ లీడర్స్, అందరు టీమ్ లీడర్స్, పాత టీమ్ లీడర్లు చమక్ చంద్ర గారు, వేణు గారు, ధనరాజు గారు, అవినాష్, వెళ్ళిపోయిన వాళ్ళందరినీ పిలిచారు. పైగా నాగబాబు గారు ఉన్నారు. యాక్చువల్లీ ఆ స్కిట్కి లూప్ ఇచ్చింది నాగబాబు గారి ఒక పాట, ఇది మల్లెల వేల. ఆ పాట మీద ఏదైనా చేయండిరా బాగున్నదంటే, ఇంకా బుల్లెట్ భాస్కర్ ఏంటంటే ఒక క్రియేటివ్, అతను క్రియేటర్, మంచి క్రియేటర్, స్క్రిప్ట్ని బాగా డ్రైవ్ చేస్తాడు. అతని చేతిలో పడిన తర్వాత అప్పుడే అది చాలా పెద్ద హిట్. మొన్న ఏమైందంటే అది బ్లాక్ బస్ట్ పెద్ద. నేను నా కంబ్యాక్కి అంత అద్భుతమైన స్క్రిప్ట్, అది మాకు అది ఛాలెంజింగ్ అని చెప్పాలి.
ఎందుకంటే ఈ స్కిట్కి ముందు ఐపరాది వచ్చి నాన్ స్టాప్గా 1 అవర్ రోస్టింగ్ టైప్లో చేశాడు. 1 అవర్ తర్వాత ఒక్క షోని ఇక్కడ తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఆ తర్వాత చిన్న లిటిల్ బిట్ గ్యాప్ తర్వాత మా స్కిట్ పెట్టారు. అప్పుడు నా మీద ఎంత ప్రెజర్ ఉంటుంది. ఫుల్ ఒక బ్యాట్స్మెన్ వెళ్ళి మంచి బ్యాట్స్మెన్ వెళ్ళి బాగా చేసి వచ్చేసింది, ఇంకో బ్యాట్స్మెన్ వెళ్ళి దాని పైకి లేపాలి కదా. అలాగ నాకు అంత బాధ్యత వచ్చింది. ఆ రోజు అందరూ అరే కంబ్యాక్ మా శ్రీపాద్ గారి వల్లే నేను కంబ్యాక్ వచ్చా, భలే ఎపిసోడ్ పడింది అనుకున్నాం. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా విలేజెస్కి వెళ్తే ఏమంటే మీ పచ్చళ్ళ పాపాయమ్మ బాగుందండి, ఆవకాయ బద్ద అయితే వచ్చి నాగబాబు గారు తిన్నారు వీళ్ళంటే మనకు ఆనందం వస్తుంది. డైలాగ్ డబుల్ మీనింగ్లే, అది కంప్లీట్గా డబుల్ మీనింగ్లో ఉంటుంది కానీ ఎవరికి దొక్కదు. అవును, ఇప్పుడు అదేదో చూస్తా అది మేము ఎప్పుడైనా సరే బేసే కానీ ఫేస్ ఎప్పుడు చూడలేదమ్మా. అది అలా పండింది. అది అయితే ఒక్కొక్క దగ్గర చిన్న పంట కింద రాయిలో పడుతుంది, మనం ఏం చేయలేం. కానీ అందులో ఎవరు నెగిటివ్గా అనడానికి లేకుండా ఆవకాయ పచ్చడి మీద వేసాం కాబట్టి పచ్చడి ఎంత కారంగా ఉంటుందో ఈ స్కిట్ కూడా అంత కారంగా ఉంది. అందరూ యునానిమస్గా ఆ రోజు నా కళ్ళ నీళ్ళు. అంటే అంతమంది టీం లీడర్లు సుమారు 50 మంది, ఇటువైపు ఒక 25 మంది, ఇటువైపు ఒక 25 మీరు చూసారు కదా స్కిట్. అంతమందిలో పైగా నాగబాబు గారు ఉండటం మూల నా స్కిట్కి ఇంకొక అందం, ఒక ఫ్లేవర్ యాడ్ అయింది. అంతే, జడ్జిలు మారిపోయి కూడా ఆ ఫ్లేవర్ పోయిందని అనుకోవచ్చు. నేను అక్కడి నుంచే స్టార్ట్ అయింది డౌన్ఫాల్ యాక్చువల్లీ. అవును అయింది. ఇప్పుడు ఏదో సంతోష్ గారు క్రియేటివ్ హెడ్, ఆయన వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ముగ్గురు డైరెక్టర్లు. ఎంత వచ్చినా మళ్ళీ ఆ పాత వైభవం తీసుకురాలేరు కదా. తీసుకురాలేరంటే తీసుకురావచ్చు, దానికి ఏదో మళ్ళీ ఒక మంచి ఐడియా పెట్టుకొని. ఇప్పుడు అందుకే కదా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అంటే ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళకి ఎంత ఫేమ్ ఉందో ముగ్గురు కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళు చిత్తూరు వాళ్ళు, ముగ్గురు చిత్తూరు స్లాంగ్లో ఉంటారు. వాళ్ళు మొన్న అడిగితే చెప్పారు, శివ 86 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అన్న. 86 లక్షలు అంటే చిన్న, వాళ్ళు ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఐడియా ఉందా? 2 అన్నదమ్ములు, ఒక అబ్బాయి మేనలుడే, ఏదే అంత అరుస్తాడు. ఆ అబ్బాయిని తీసుకొచ్చా, వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు, వాళ్ళకి ముగ్గురికి ఒక టీం ఇచ్చారు. అవును, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నారు మొన్నే చూశాను ఒకటి. అలాగే మొన్న కే ర్యాంప్లో లింగి డ్యాన్స్ చేసిన అబ్బాయిని పిలిచారు. తర్వాత చిరంజీవి గారి లాగా డ్యాన్స్ చేసే మురళీ గారిని తీసుకొచ్చారు. ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కాదు, యూట్యూబ్లో కాదు, దారిని పోయే వాళ్ళు ఎవరైనా బాగా చేస్తే తీసుకురండి అన్నారు. ఒకప్పుడు నేనే వచ్చా, చేసావుగా ఒకసారి వచ్చాను అప్పుడు. కానీ అది వస్తుంది. ఇప్పుడు 13 ఏళ్ళు ఒక షో అంటే సౌత్ ఇండియాలోనే ద నెంబర్ 1 షో, గిన్నిస్ బుక్కి ఎక్కే అర్హత ఉన్నటువంటి షో అది. ఏదో నడుస్తుంది బండి అయితే పడిపోలేదు కానీ బండి వెళ్తుంది. ఇప్పుడు మనం చూసేవాళ్ళు పడిపోయిందని మనం ఎలా అనుకుంటున్నాం, అరే ఇన్ని సంవత్సరాలు ఉన్న రేటింగ్ అమాంతం 18కి వెళ్ళిన రేటింగు. సీరియల్స్లో ఒక కార్తీక దీపం అంత రేటింగ్, దీని బాబు అది కార్తీక దీపం అని ఇది. కానీ మొగల రేకులు, చక్రవాకం, దాని ముందు రుతురాగాలి, ఇవన్నీ కూడాను. ఇప్పుడున్న సోషల్ మీడియాలో చెప్పాలంటే ఈ కార్తీక దీపానికి ఎంత ఈ రేటింగ్ ఉందో అంత రేటింగ్ కన్నా ఎక్కువ ఉన్నది మా జబర్దస్త్ అన్న. నార్మల్గా మీకు ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తారా, మీ టాలెంట్కి రెస్పెక్ట్ ఇస్తారా అన్న మీ టీం మెంబర్స్? నాకు ఫస్ట్ టాలెంట్కే, తర్వాత నేను అందరితో కలిసి ఉంటా. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వచ్చి మనల్ని పలకరించాలి, వీళ్ళు వచ్చి మనకి పలకరించాలి లేదు, అన్ని టీములకి వెళ్ళి గుడ్ లక్ అబ్బాయి బాగా చేయండి అంటాను. ఇంకా నేను చెప్పాలంటే మేము వెళ్ళినప్పుడు ధనరాజు గారు, వేణు గారు మా స్కిట్ ఎక్కేటప్పుడు వాళ్ళు వచ్చేసారు కిందకి స్కిట్ చేసుకొని. మేము వెళ్ళేటప్పుడు ఏంటి బాబాయ్ ఎలా ఉంటుందంటే చెప్పలేము, మిమ్మల్ని కొట్టవచ్చు అంటాం, 10కి 10 మార్కులు గ్యారెంటీ అని చెప్పేసేవాడిని. చెప్పెక్కేవాళ్ళం స్కిట్. ఏంటి బాబాయ్ అంత కాన్ఫిడెంట్గా చెప్తావంటే స్కిట్ మీద దమ్ అంతే. అలాగే చేసేవాళ్ళం. నేను ప్రతి స్కిట్ శివ కొత్తగానే ఉంటుంది నాది. అంటే బోళ్ళు కొన్ని 100 స్కిట్లు చేసేసాం, ఆ రిలాక్సేషన్ ఉండదు. నా ప్రాక్టీస్ అంతా కూడా నేనేమంటాను, ధనరాజు గారి దగ్గర మొన్నటిదాకా ధనరాజు గారి దగ్గర ఒక 4-5 షెడ్యూల్ చేసినప్పుడు ఆయన ఏంటంటే రేపు ప్రాక్టీస్ అంటే ముందు రోజు పీడిఎఫ్లో స్క్రిప్ట్ పంపించేసేవాడు. నేను తెల్లవారికి వెళ్ళేటప్పుడు ప్రాక్టీసు గంటలో మొత్తం అంతా అవగొట్టేసేవాళ్ళు. అంత బౌండెడ్ స్క్రిప్ట్తో వచ్చేవాడు. నేను మళ్ళీ దాన్ని రికార్డింగ్లో పెట్టుకొని నేను వినడం, దీన్ని ఎంత గొప్పగా చేస్తే బాగుంటుంది, ఎన్ని మార్పులు చేస్తే బాగుంటుందని చిన్న మార్పులు ఏమంటే అబ్బాయి ఇలా వేస్తాను, అబ్బాయి ఇలా వేస్తాను, ఓకే బాబాయ్ నీ ఇష్టం.
సూపర్ సూపర్. నేను ఎప్పుడు ఇన్ని వందల స్కిట్లు చేసేసాను, ఏనాడు రిలాక్స్ అవ్వలేదు. రిలాక్స్ అవ్వను కూడా. మనం చేసినంతకాలం అంతే ఉండాలి. అన్న ఈ ఐబ్రోస్ ఏం తీసారా అన్న? ఇవి ఐబ్రోస్ ఉన్నాయా? ఉన్నాయి. నాకు ఐబ్రోస్ ఏముండదు. ఇప్పుడు ఇది మామూలు మన ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఐబ్రోస్ కనబడవు నాకు పెద్దగా. అవును. అందుకు చిన్న హైలైట్ పెడతా అంతే. అంతేనా? అదే చూస్తున్నాను మొత్తం సేవ్ చేసుకొని క్లీన్ సేవ్ చేసుకొని. ఇప్పుడు గడ్డం పెంచాలని ఉందన్న నీకు? కరోనా పెంచనిచ్చింది. కరోనా వల్లే నేను ఫస్ట్ లాక్డౌన్లో ఇంట్లో నుంచి ఎక్కడికి కదలలేదు కదా, 3 నెలలు అప్పుడు గడ్డం వచ్చింది. చూడలే కదా ఎవరు చూడలేదు, కానీ ఒక వీడియో చేశాను. ఇది ఒక మందు మీద దండకం పాడి. తర్వాత మళ్ళీ సెకండ్ లాక్డౌన్లో పెరిగింది అంతే. 2 సార్లు. దీనికి ముందు 1.5 year పెంచా, కేవలం ఒకే ఒక సినిమా కోసం. ఆ సినిమా పేరు ప్రాణం. డైరెక్టర్ మల్లి గారు, ప్రొడ్యూసర్ గారు ఏమో మాగంటి బాబు గారు, అల్లరి నరేష్, సదా. ఆ సినిమాకి వాళ్ళు మా గురువు గారు సత్యానందం గారి దగ్గరికి వైజాగ్ వచ్చి కొన్ని క్యారెక్టర్ కొంతమందిని పిలిచి, మీరు సినిమా స్టార్ట్ అవుతుంది, మీరు హీరో ఫ్రెండ్స్, అల్లరి నరేష్కి విలేజ్లో ఫ్రెండ్స్ కాబట్టి మీరు అసలు గెడ్డం కానీ ఎయిర్ కానీ ముట్టుకోవద్దన్నారు. ఇదేదో అప్పుడు మనకి ఏమి లేవు. సరే మంచిదే కదా, ఒక క్యారెక్టర్ కోసం అతను అలా చెప్పినప్పుడు మనం వదిలేసాం. 1 year అయిన తర్వాత మళ్ళీ మా గురుగారు ఫోన్ చేసి, రెండు మన వాళ్ళు గడ్డలు మీసాలు పెంచుకొని ఉన్నారు, సినిమా ఎప్పుడు అని అడిగితే, ఉన్నది గురుగారు, ఉన్న సినిమా అయితే ఉంది అని చెప్పి తర్వాత 1.5 year తర్వాత ఏలూరు దగ్గర చేసాం. అదే నా జీవితంలో 3 సార్లు పెంచింది. 1 ప్రాణం సినిమాకి, 2 ఫస్ట్ లాక్డౌన్, 2 సెకండ్ లాక్డౌన్. తర్వాత నేను ఎవ్రీడే షేవింగ్, ఎవ్రీడే. అస్సలు బయట ఎక్కడా కూడా ఇప్పుడంటే నేను ఇంకా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, కానీ మనం రేపు ప్రోగ్రామ్కి వెళ్ళామంటే తెల్లవారికి మారిపోతుంది. నేను ఒకరోజు ఒక ఈవెంట్కి వెళ్ళాను, చూశాడు అతను మొత్తం అంతా ఎయిర్ వైట్ ఉంది బాగా. వెళ్ళాను, బ్యాగ్ లోపల పెట్టి, ఇదంతా 8 గంటలప్పుడు వెళ్ళాను. ఒక అరగంట గంట తర్వాత టిఫిన్లు అయి చేసి బయటికి వెళ్ళి సెలూన్కి వెళ్ళి మొత్తం అంతా చేసి కలర్ వేసుకొని వచ్చాను. సాయంత్రం చూశాడు, ఆ ఈవెంట్ ఆర్గనైజర్ కాదు, ఆ ఈవెంట్ ఇచ్చిన వాళ్ళు, కమిటీ వాళ్ళు, గారు ఉదయానికి సాయంత్రానికి తేడా అన్నారు. మరి స్టేజ్ ఎక్కినప్పుడు కొన్ని ఉంటాయి అన్నాను. అది చాలా మెచ్చుకున్నాడు. అది మనం అంటే నూతనంగా ఉండడమే ఆర్టిస్ట్ చేయాల్సింది, మార్కెట్లో ఉండాలి అంటే. అంటే మీరు నార్మల్గా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేస్తారు, చిన్నదా పెద్దదా అవి ఏం ఆలోచించు. ఒక క్యారెక్టర్ రాగానే ఒక సినిమా ఆఫర్ వచ్చింది, ఓకే అని ఎందుకు చెప్పేస్తారన్న? అంటే నాకు బ్రేక్ రాలేదు కదా శివ. నాకు ఒక బ్రేక్ వచ్చేసి మంచి సినిమాలు పడ్డాయి అనుకో, అప్పుడు నేను ఆలోచిస్తాను అన్ని సినిమాలు చేయకూడదు, కొన్ని సినిమాలే చేయాలి. నాకు బ్రేకే రాలేదు కదా, కానీ బ్రేక్ లేకుండా చేస్తున్నాను ఏదో ఒకటి. ఇప్పుడు మొన్న అలీ గారు జడ్జిగా, అలీ గారు నాకు తెలిసి ఫస్ట్ టైం జడ్జిగా చేశారంట. అందులో నేను ఒక లాయర్ క్యారెక్టర్ చేశాను. అందులో మా ఐపరాది, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళందరూ కాంబినేషన్లో నాకు వేషం పడింది, చేశా. మొన్న అనుకోకుండా మేము కొత్త వలసలో ఎక్కడో ఒక షూటింగ్లో ఉంటే 2 రోజులు పక్కనే జైపూర్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఫనీ అని ఒక అబ్బాయి ఉంటాడు కదా, ఫన్ బకెట్లో ఫనీ, బ్లాక్ ఫనీ ఉంటాడు. అతను బాబాయ్ ఎక్కడున్నా ఉంటే, నేను ఇక్కడ విజయనగరం కొత్త వలసలో ఉన్నానంటే, మనకి జైపూర్లో ఒక సినిమా ఉంది, మరి ఈరోజు రాగలరా అని అడిగాడు. ఈరోజు రాగలరా అంటే ఎప్పుడన్నాను అంటే, మీరు ఒక 10 గంటలకు వస్తే చాలన్నాడు. నేనేమో కొత్త వలసలో ఉన్నాను, షూటింగ్ అయితే 7 గంటల వరకు ఉంటుంది, మరి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగితే వస్తానన్ను. 7 గంటలకు షార్ప్గా కారు వచ్చింది, 7-7:15 కారు ఎక్కాను. 11 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోయాను. జైపూర్ అంటే మన ఒడిశా జైపూర్, ఎక్కడ మన అరకు మీదుగా అలా వెళ్ళా. ఒక్కడనే డ్రైవర్ని పెట్టారు, మంచి కారు పెట్టారు, మంచి కుర్రాన్ని పెట్టారు డ్రైవర్ని. 11 గంటలకు వెళ్ళాను, 4 గంటలకు నాకు అయిపోయింది. 4 గంటలకు పెడితే మళ్ళీ 8:30 ఉదయానికి అందుకున్నా. మళ్ళీ ఇంకొక రోజు ఫోన్ చేశారు, మళ్ళీ అలాగే వెళ్ళొచ్చు. అలా 3 సార్లు వెళ్ళొచ్చా. జైపూర్లో ఒక షూటింగు, అది కూడా మన రాజా రవీంద్ర గారు, బాబు మోహన్ గారు, సప్తగిరి గారి కాంబినేషన్. అందులో ఆ సినిమాలో సప్తగిరి గారు డ్యూల్ రోల్, తాత మనవడు, మంచి సినిమా. ఓకే. సో సార్ మన నార్మల్గా మన డైరెక్టర్ని వాళ్ళని అవకాశాలు ఇవ్వండి అని అడుగుతారా? అయ్యో 100%. మన వేణు గారి దాంట్లో ఎందుకు? నేను అంటే వేణు నాకు తెలుసు కదా, బాబాయ్ అంటాడు. తర్వాత ఏమో శాంతి కుమార్ గారు నాకు తెలుసు, అప్పారావు గారు అంటారు.
విమానం డైరెక్టర్ శివప్రసాద్ గారు తెలుసు, ఆయన చమక్ చంద్ర గారు స్కిట్లు రాశారు, నేను సోలో టీమ్ లీడర్ ఉన్నప్పుడు రాశారు. తెలుసుండి అడగడం ఎందుకంటాను. ఇప్పుడు వేణు గారికి నేను అరే ఇది బాబాయ్ అయితే భలే చేస్తాడు అనుకున్నాడు అనుకో, నన్ను పిలుస్తాడు కదా, లేనప్పుడు నేను వెళ్ళి కనబడి ఏదంటే చూడు అని అడగలేను. కానీ మా సత్యపండి గారికి అవకాశం వచ్చింది. ఏప్రిల్లో డేట్లు ఉన్నాయన్నారు, ఎల్లమ్మ సినిమా అన్నాడు. నేనన్నా నా సినిమా కోసం డేట్లన్నీ పక్కన పెట్టుకోండి, వేరే సినిమా వచ్చినా ముందు వేణుగారిని అడగండి, అబ్బాయి ఏంటి డేట్లు వచ్చాయి మరి వెళ్ళనా లేకపోతే మీ దగ్గరకు ఉండనా అంటే ఉండంటే ఉండిపోమండి, ఇంకో సినిమా చెయ్యొద్దు, ఏవో సినిమా బలగంలాగా పెద్ద హిట్ అయ్యే సినిమా ఇవ్వండొచ్చు అన్నాను. అందుకే దాంట్లో కూడా బోల్డ్ మంది మారి లాస్ట్కి దేవి ప్రసాద్ గారికి అదృష్టం వరించింది కదా. అందుకు కొన్ని అడగని అబ్బాయి, కొన్ని మాత్రం నేను తప్పకుండా వెళ్ళి కంపల్సరీగా నాకు మీ సినిమాలో నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఏదున్నా ఇవ్వండి సార్ చేస్తానంట. ఓకే, వెళ్తుంటారు, అడుగుతూ ఉంటారు డైరెక్టర్. అలాగని డిమాండ్ కూడా ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సినిమాకి నేను 20,000 చెప్తాను సినిమాకి, ఒక సినిమా. అది కూడా నాకు అదృష్టం ఏంటంటే సరిలేరు నీకెవరు, సరిలేరు నీకెవరు సినిమా వరకు రాజాది గ్రేట్ కానీ, రాజాది గ్రేట్ అయితే రోజుకు 10,000, అది దిల్ రాజు గారి సినిమాయే కదా. సరిలేరు నీకెవరు వాళ్ళదే కదా. అవును, ఈ సినిమాకి 10,000 తీసుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా పెద్ద హిట్ అయింది కదా, అప్పుడు బయట ఎవరు అడిగినా 20,000 చెప్పారు. కొంతమంది 20,000 ఇచ్చారు, కొంతమంది చిన్న సినిమా అండి అంటే ఎంత ఇస్తారు 15,000. ఓకే. ఇంకొక తీరు ఏంటంటే సినిమాలో క్యారెక్టర్ బాగుంది, అరే ఈ సినిమా ఆడినా ఆడకపోయినా మనకంటూ ఒక మంచి పేరు వస్తుంది అన్నప్పుడు 10,000కి చేస్తాం. 10,000కి తక్కువైతే చెయ్యను. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు లైక్ ఇప్పుడు సరిలేరు నీకెవరు కానీ, చందమామలో కానీ, లేకపోతే ఇంకా కొన్ని చాలా సినిమాల్లో చేశారు కదా, పెద్ద హీరోస్ మీతో మాట్లాడుతుంటారా, ఎలా ఉంటారు మీకు? అది నాకు తెలుసుకోలేను. అంటే ఇంతవరకు నేను 14 రోజులు చేశాను సర్లేరు నీకెవరు. నాతో ఒక సందర్భం 2 సందర్భంలో మాట్లాడింది రావు రమేష్ గారు. ఇంకా మహేష్ బాబు గారు షార్ట్ కట్ అంటే ఆయన వెళ్ళిపోయేవారు, ఎక్కడ మాట్లాడడానికి లేదు కూడా, ఎక్కడా లేదు. ఏ హీరోలు మాట్లాడరు, ఎవరితో లేదు. నిత్యంతో ఒక సినిమా చేశాను కదా శ్రీ ఆంజనేయ, మాట్లాడడానికి ఎక్కడ అవకాశం లేదు. అవదని కాదు కానీ నేను ఎందుకు అంటే ఇప్పుడు షార్ట్ కట్ అనగానే గొడుగు వస్తుంది, వెళ్ళిపోతారు కదా వాళ్ళు. అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం ఏం లేదు, అలా లేదు. అలాగైతే రామ్ చరణ్ గోవిందుడు అందరూ వాడేది ఒక పాటలో నా భుజం మీద చేసి కొద్దిసేపు మాట్లాడారు. ఈ లోపు సాంగ్ కాదు, ఏదో ఒక లీడ్ లాగా ఉంటుంది, కానీ ఆ సినిమాలో నేను లేను. కట్ చేయడం అంటే రామ్ చరణ్ గారి తాత క్యారెక్టర్ కదా ప్రకాష్ రాజ్ గారు, దీనికి ముందు ప్రకాష్ రాజ్ గారు కాదు ఆ క్యారెక్టర్, తమిళ యాక్టరు, డైరెక్టరు, హీరో రాజ్ కిరణ్ గారు. ఆయన దగ్గర నేను ఒక ఫ్లాస్కో, ఒక మందులు, ట్యాబ్లెట్లు, బ్యాగ్ ఇవన్నీ పట్టుకునేవాడిని. ఏమైందో పలాచీలో షూటింగ్ చేసి వచ్చిన తర్వాత మొత్తం క్యారెక్టర్లన్నీ తీసేశారు. అంటే ముందు రాజ్ కిరణ్ గారినే తీసేశారు, దాంతో అతని కాంబినేషన్లో తీసేశారు. ఇంకా నేను కూడా మళ్ళీ గురుగారికి ఎక్కడ, అప్పటికే నేను ఒక 50,000 పేమెంట్ తీసేసుకున్నాం, 1,50,000 2 లక్షల పేమెంట్, అది ఒక 50,000తో సరేలే గురుగారి దాంట్లో చేశాం కదా, రామ్ చరణ్ గారి దాంట్లోనే చేసామని ఆనందం వచ్చింది. మామూలుగా ఈవెంట్స్కి వెళ్తుంటారు కదా, ఎంత వస్తుంది సార్, ఎంత ఇస్తారు ఈవెంట్లో? చెప్పాను కదా 15 అంతే, 15 ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు దాకా. కొన్ని ఈవెంట్లు 20,000 ఉంటాయి, కొన్ని బెంగళూరు ఈవెంట్లు 30 ఉంటాయి. ఒక్కొక్క అంటే మనకు బెంగళూరు అంటే ఒక డే వేస్ట్ అయిపోతుంది, అందుకోసం కొద్దిగా డబుల్ పేమెంట్ ఇవ్వండి సార్ అంటారు. ఒకనొక స్టేజ్లో మీరు జబర్దస్త్ చేస్తున్నప్పుడు మీకు వచ్చిన ఫేమ్ని చూసి మీరు ఎవరు కిందకి దిగలేదు కదా, అందరూ ఆ పైనలో ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు అసలు ఆ సెలబ్రిటీ అనేటటువంటిది కానీ, ఆ ఫేమ్ అనేది కానీ, నేను బేసిక్గా స్టేజ్ ఆర్టిస్ట్ని, సినిమా యాక్టర్ని, మా గురువు గారు ఎంత తోపు, నేను ప్రభాస్ గారితో కలిసి ఇంప్రవైజేషన్ చేశాను, ఇంతమంది హీరోలతో కలిసి వర్క్ చేశానని ఆ ప్రౌడ్ నాకు ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. ఓకే. ప్రభాస్ గారు హీరో అవ్వకముందే మా గురువు గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఆ బాబుతో కలిసి మేము ఇంప్రవైజేషన్ చేసాం. తర్వాత చక్రం సినిమాకి 30 రోజుల పాటు వెళ్ళి మా గురువుగారు కోచింగ్ ఇస్తే మా గురువుగారికి అసిస్టెంట్లుగా వెళ్ళి వర్క్ చేసాం. ఆయన్ని ప్రభాస్ గారిని కలిసింది 3 సార్లే నేను. ఆయన హీరో అయిన తర్వాత బిళ్ళా టైంలో ఒకసారి కలిశాను, ఒకసారి రాధేశ్యామ్ వాళ్ళది ఏదో ట్రిమ్మింగ్ వర్క్ అవుతున్నప్పుడు వాళ్ళ బిల్డింగ్లోనే కావూరి హిల్స్లో
డబ్బింగ్ కూడా చెప్తుంటే ఎవరో చెప్పారు అన్న అక్కడ కో డైరెక్టర్ అనుకుమార్ రెడ్డి అని అప్పారావు గారు వచ్చారంటే హ్యాపీలో అన్నాను. లోపలికి వెళ్ళాను. ఎంతో గౌరవంగా నన్ను ఆయన అప్పటిదాకా సోఫాలో కూర్చొని లేచి నిలబడి కౌగిలించుకొని అప్పారావు గారు కూర్చోండి అని చెప్పి టీ కాఫీ రప్పించి ఎలా ఉన్నారు ఏంటి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు అన్ని యోగక్షేమాలు అడిగారు. మా గురువు సత్యానందం గారికి ఎంత గౌరవిస్తారో అంత గౌరవం నాకు ఇస్తారు. ఏం నేర్చుకున్నారన్న మీరు ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారన్న? మనం ఏది ఎక్కువగా ఊహించుకోకూడదు, ఏది తక్కువగా ఊహించుకోకూడదు. నా జీవితంలో నేను ఎత్తుపల్లాలు చాలా చూశాను, కష్టాలైతే ఎక్కువ చూసేసాను. అందులో నుంచి కొద్దిగా జబర్దస్త్ ఫేమ్ వచ్చిన తర్వాత, జబర్దస్తే నాకు ఏదైనా సరే సినిమా నాకు బ్రేక్ ఇవ్వలేదు, జబర్దస్త్ ఇచ్చింది, జబర్దస్త్ ద్వారా సినిమాలు వచ్చాయి. అంతే అంతే వచ్చాయి. ఆ ప్రౌడ్ ఎప్పుడూ నాకు లేదు. నేను కామన్ మ్యాన్ లాగా ఉంటాను, సామాన్యంగానే ఉంటాను. అంటే ఏం నేర్చుకున్నారని? నేర్చుకోవడం అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు నేర్చుకున్నాను. ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండకూడదు అంటే ఎలా ఉండాలి అంటే నీ పని ఏదో నువ్వు చేసుకొని వచ్చేయాలి. నువ్వే పని మీద వెళ్ళావు ఆ పని చేసుకొని వచ్చేయాలి అంతే. లేని పని దాంట్లో నువ్వు వేలు పట్టుకో. అనవసరమైన విషయాల్లో నువ్వు వేలు పెట్టావనుకో వేలు కట్ అయిపోద్ది. అది అందులోనే ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళాను, నా పని ఏదో నేను చేస్తాను, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను. షూటింగ్ అయిపోయింది, నేను ముందే అడుగుతాను ఏమండి షూటింగ్ టైమింగ్స్ చెప్పండి సార్, 6 to 6 6 to 9 అంటే ఆ టైం వరకే ఉంటాను, ఆ టైం తర్వాత నేను ఉండను, క్లియర్గా చెప్పేస్తాను. ముందే చెప్పేస్తాను. నార్మల్ కష్టాలు ఎక్కువ చూశాను అంటున్నారు, ఎలాంటి కష్టాలు చూసారన్న మీకు? ఎందుకన్నా కష్టాలంటే నేను 1980 to 2000 వరకు ఉద్యోగం చేశాను. ఏ జాబు? నేను ఒక ఆటోమొబైల్ షాప్లో పనిచేశాను 5 ఏళ్ళు. 1980లో నా జీతం 90 రూపాయలు. 85కి వచ్చేటప్పటికి 200 అయింది. 85లో ఒక ఆటోమొబైల్ కంపెనీ, ఆ కంపెనీ నుంచి మా షాప్కి బోల్ట్లు నట్లు కొనడానికి ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, తరిగొప్పల శ్రీనివాసరావు గారని. ఆయన ఆ కంపెనీలో సీనియర్ క్లర్క్. ఆయన అన్నాడు మా కంపెనీలో జాబ్ చేస్తావా, 350 ఇస్తారన్నాడు. అప్పుడు ఈ ఓనర్ని అడిగాను, సార్ 5 ఏళ్ళు చేశానుగా, ఇప్పటికి 200 అయింది, 85వ సంవత్సరం, 5 ఏళ్ళకి మీరు 250 ఇవ్వండి, ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా ఉంటుంది అంటే ఆయన వారం రోజుల తర్వాత లేదంటే ఇంకా ఆయనకి చెప్పాను, సార్ మీ దగ్గరికి వస్తానని. వెంటనే జంప్ 350. అప్పుడు కూడా అక్కడ నేను ఆఫీస్ బాయ్. అప్పటికి నా మెట్రికులేషన్ అయిపోయింది. 85 నుంచి 91 వరకు 90 వరకు బాయ్గానే చేశాను. 91లో నాకు జూనియర్ క్లర్క్ ఇచ్చారు. ఆ తర్వాత సంవత్సరమే సీనియర్ క్లర్క్ ఇచ్చారు. అప్పుడు నా వరకు బయటికి వెళ్ళడం. 2000 సంవత్సరంలో నేను మానేసేటప్పటికి ఆ 350 నుంచి 2775 అక్కడతో మానేశాను. అప్పుడు మాకు సొంత ఇల్లు ఉండేది, హ్యాపీ. ఇంకా అడుగుదాం అనుకున్నాను రెంట్ ఎంత అని. రెంట్ లేదు, సొంత ఇల్లు. మా నాన్న ఆ విషయంలో మాత్రం అప్పట్లో 250 ఉన్నప్పుడు రెంట్ ఎంత ఉండేది నార్మల్ మీకు తెలిసింది? 2775 నా శాలరీ. మీ శాలరీ కాదు అంటే మీకు 250 వచ్చేది కదా జీతం, అప్పుడు శాలరీ 2700 శాలరీ వచ్చేది కదా. అప్పుడు రెంట్ ఎంత ఉండేది ఇల్లు రెంట్లు? అప్పుడు అంతా కలిపి ఒక 500 300 ఆ రేంజ్లో ఇల్లు రెంట్లు ఆ రోజు. ఇలా ఉండొచ్చు కదా ఇప్పుడు. మేము ఫస్ట్ మాకు ఒక హోటల్ ఉండేది మా నాన్నగారికి. ఆ హోటల్ ఉన్నప్పుడు వేరే చోట, ఇప్పుడు ఏదైతే మా సొంత ఇల్లు ఉందో అక్కడ ఒక 5-6 అడుగులు ద్వారం, అలా 4 ఇల్లులు కడితే అప్పుడు ఆ ఇంటికి 25 రూపాయలు అద్దె. ఒకే రూమ్ ఉంటుంది, అది అక్కడే వండుకోవాలి, అక్కడే ముందు రూమ్లో పడుకోవాలి, అంతే. అలా ఉండేది అన్నమాట. కానీ అప్పటి నుంచి ఇప్పుడు చాలా లైఫ్ మారిపోయి అన్ని చూసారు కదా, అన్నీ చూసాం కదా, ఇప్పుడు అన్నీ చూసారు కదా. ఇప్పుడు రెంట్ 1,00,000 రూపాయలు వచ్చిందాక చూసారు. 1,00,000 రూపాయలు 20 నుంచి స్టార్ట్ అయిపోతాయి జీతాలు. అక్కడ 2000లో నాకు ఈ సినిమా అవకాశం రావడం, దాని తర్వాత నేను మానేయటం, ఇంకా అక్కడి నుంచి ఇక్కడ రావడం. 2000 నుంచి 2013 దాకా ఇబ్బందులు పడ్డాయి. ఇబ్బందులు అంటే నెలకి 10,000 కూడా వచ్చేది కాదు. కాకపోతే నాకు ఆ టైంలో బొమ్మలాటి సారిక గారని ఒక లేడీ ఆర్టిస్టు, సీనియర్ ఆర్టిస్టు,
ఆవిడ మా గురువు గారి దగ్గర సీనియర్ మోస్ట్ స్టేజ్ యాక్ట్రెస్. బొమ్మలాట అనే నాటకంలో బంగారక్క అనే క్యారెక్టర్. ఆ నాటకం పేరు ఆవిడ ఇంటి పేరు అయిపోయింది బొమ్మలాట సారి. వాళ్ళు 5 ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర నేనున్నా, ₹1 ఇవ్వకుండా. వాళ్ళు నాకు సపోర్టుగా, నేను వాళ్ళకి అండగా ఉన్నాను అంతే. ఓకే. మీకు లక్ ఏంటి? సపోర్టు అండ వాళ్ళే. వాళ్ళ దగ్గర ఉండడమే. మనం ₹1 అద్దిచ్చేది లేదు మనం. వాళ్ళంటే ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి వాళ్ళు వైజాగ్, మేము వైజాగే. వైజాగ్. సారిక గారు అంటే సత్యానందం గారు టీంలో చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్. ఇంకా చెప్పాలంటే 1991లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ నేర్చుకున్న తొలి రోజుల్లో మా గురువు గారి దగ్గర, ఇందాక నేను చెప్పాను కదా ఇంప్రవైజేషన్స్ అవి చేసేవాళ్ళం ప్రభాస్ గారు వాళ్ళతో. అలాగ పవన్ కళ్యాణ్ గారితో ఆయన అక్కడ నేర్చుకున్నప్పుడు అప్పుడు మేము లేము, ఈ సారిక గారు వర్క్ చేశారు. మీకు లక్ ఏంటి అసలు నార్మల్గా? సక్సెస్కి లక్ ఏంటంటే నా ఓపిక. నేను ఓపిక పట్టా. నేను ఇంకా మీ వైఫ్ పేరు వాళ్ళ పేర్లు అని చెప్పి వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏం లేదు కదా. ఇప్పుడు నేను 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు నా చిన్న పిల్లలు వాళ్ళు. నాకు 90లో మ్యారేజ్ అయింది, 91లో బాబు, 92లో పాప. 2 పిల్లల్ని వదిలేసా, భార్యను వదిలేసి ఇక్కడికి వచ్చి ఉన్నా. వీళ్ళ ఇంట్లో ఉండి అలా చేసుకున్నాను. ఇంకా 2013 వరకు ₹1 తీసుకెళ్లేది లేదు ఇంటికి. అలాగే అక్కడేంటంటే మా ఆవిడ అంచెలంచెలుగా ఒక గృహిణిగా ఉండి టీచర్ అయ్యి, అదే స్కూల్కి వైస్ ప్రిన్సిపాల్ అయ్యి, ఈవినింగ్ ప్రైవేట్లు చెప్పుకొని ఉదయం స్కూల్లో టీచర్గా పనిచేసి, అప్పుడు నేను మా ఆవిడకి ఏం చెప్పానంటే, లక్ష్మి మనకు సొంత ఇల్లు ఉంది, అద్దె కట్టకల్లా, తినడానికి డబ్బులు కావాలి. ఇప్పుడు నువ్వు టీచర్గా ఉన్నావు, నీకు 4,000 వస్తుంది, ప్రైవేట్లు చెప్పుకుంటూ 2,000 వస్తుంది అనుకో, 6,000. నువ్వు ప్రస్తుతానికి అయితే ఇలా ఉండు, నాకు కొద్దిగా టైం ఇవ్వు, ఈ టైంలో అదృష్టం కలిసి వస్తే అక్కడ ఉంటాను, లేకపోతే ఇక్కడికి వస్తా. అలా టార్గెట్ ఇచ్చే 2013 డిసెంబర్ 31 దాకా ఉంటాను, 2014 జనవరి 1 ఇక్కడికి వస్తానన్నా. అలాగే వెళ్ళినప్పుడు శకలక్ శంకర్ నుంచి కబూర్ రావడం, మళ్ళీ నేను జబర్దస్త్లో రావడం ఇంకా మీ అందరికీ తెలిసింది. అయ్యో మా ఆవిడ కానీ, మా అబ్బాయి కానీ, మా పాప కానీ, మా తల్లిదండ్రులు కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు చిన్న పిల్లల్ని భార్యను వదిలేసి ఒక దగ్గర ఉండడం అంటే చిన్న విషయం కాదు కదా. సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జబర్దస్త్ నాకు అన్ని ఇచ్చింది అబ్బాయి. జబర్దస్త్ లైఫే ఇచ్చింది నాకు, ఇంకేం చెప్తాం. కానీ జబర్దస్త్ నుంచి వాళ్ళు ఎన్నన్నా, వాళ్ళు వెళ్ళిపోండి అన్నా, ఛాన్సులు తీసేసినా ఎవరు జబర్దస్త్ తిట్టాలని అనుకోరు కదా మీ ఆర్టిస్టులు. అన్నం పెట్టారు, ఇప్పుడు షో బాగోలేదని మేము బాధపడతాం కదా. అయ్యో ఇంత పెద్ద రేటింగ్ ఉన్న షో రేటింగ్ పడిపోయిందంటే మాకు బాధ అనిపిస్తుంది. మా ఇల్లు గొప్పగా బతికిన ఇల్లు ఒకసారి కూలిపోయిందంటే బాధ అనిపిస్తుంది కదా. అందుకోసం మేము కూడా బయటకు వచ్చేసినట్టు కొన్ని కారణాల వల్ల కొంతమంది బయటకు వచ్చారే తప్పించి ఎక్కువ మందిని అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ బిజినెస్ కదా. ఇప్పుడు అన్ని లక్షల రూపాయలు పెట్టి ఒక ఎపిసోడ్ చేస్తారు, అది బయటికి వెళ్ళాలి కదా. అందువల్ల జబర్దస్త్ని తిట్టేటటువంటి పరిస్థితే లేదు ఎవరికి. అందరూ అన్నం పెట్టింది కాబట్టి మేము ఎప్పుడు దాన్ని పూజ్యభావంగానే చూస్తాం. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచిగా షేర్ చేసుకున్నందుకు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. అండ్ ఇంకా ఇలాంటి సక్సెస్లు ఇంకా మీరు చాలా హ్యాపీగా మంచిగా ఉండాలి. ఎందుకంటే మీరు నవ్విస్తే నవ్విన వాళ్ళలో నేను ఒక ఆడియన్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డ్రీమ్ యూట్యూబ్లోనే ఒక పెద్ద సంచలనం. అలాగే యంగ్ అండ్ డైనమిక్ మా శివ ఇంటర్వ్యూలో 2వ సారి రావడం నా జీవితం అందరికీ తెలుసు. దయచేసి మీరు ఏ రంగంలోకి రావాలన్నా ఆ రంగంలో కాస్త కోస్త తెలుసుకొని రండి, విజయం మీదే. దానికి కారణం కూడా నేనే కాబట్టి జబర్దస్త్ మళ్ళీ పూర్వ వైభవం రావాలని, జబర్దస్త్ ఇంకా అందరినీ అలరించాలని. కామెడీ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది కాబట్టి అందరూ బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే జబర్దస్త్ చూస్తుంటామండి. ఖాళీ ఉన్నప్పుడు టీవీలో చూడకపోయినా యూట్యూబ్లో చూస్తామండి. ఇది మాకు చాలా చాలా ఆనందం. ఇప్పుడు నేను ఈ భక్త చింతామణి నాటకంలో వ్యాసం చేసినా సరే, టు బి ఫ్రాంక్గా చెప్పాలని నేను ఒక వీడియో పెడితే నాటకానికి ఈ రోజుల్లో జనాలు ఉండటం లేదని అంటున్నారు. చాలా కొన్ని నాటకాలకి కొంత స్టార్ కాస్టింగ్ మాత్రమే జనాలు వస్తారు, కొంతమందికి రారు. బట్ నేను వెళ్ళిన నాటకానికి నా ఫస్ట్ సీన్కి విపరీతమైన క్రౌడ్ వస్తారు, అందులో ఎక్కువ మంది యూత్ వస్తారు. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చి, నాకు నాటకాన్ని ఇచ్చే నాటక కాంట్రాక్టర్లకి, అలాగే నాతో సీనియర్ యాక్టర్లు నటించిన వాళ్ళకి, ఇంత జీవితాన్ని ఇచ్చిన మా జబర్దస్త్కి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్ ద విక్టరీ విల్ యూ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాలే ఉంటుంది. కాబట్టి కీప్ స్మైల్ ఆల్వేస్. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారన్న. చూసారు కదా ఇంటర్వ్యూ.
థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.